నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సంబరాల్లో భాగంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. సో ఈ సభలో కేసీఆర్ గారి స్పీచ్లో కొన్ని మాట్లాడడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించుకొని కానీ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించుకొని మాట్లాడడం జరిగింది. సో వారు మాట్లాడిన ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఎట్లా సార్ మరి నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి స్పీచ్లు మాట్లాడడం జరిగింది. సో బీజేపీ పార్టీని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 11 ఏళ్లలో కేంద్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందా ఏం లేదు, 11 పైసలు కూడా ఇవ్వలేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మరి నిజంగా కేంద్రం నుండి డబ్బులు రాలేదా తెలంగాణ కంటే ఏం చెప్తారు? ముందుగా యోయో ప్రేక్షకు నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగు అది రజతోత్సవ సభ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 25 సంవత్సరాలు అయింది పార్టీ స్థాపించి అని చెప్పేసి. వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమకారుడిగా నేను చెప్పేది ఏంటంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా రజతోత్సవ సభ అంటే ఏంటిది, టీఆర్ఎస్ స్థాపించి కానీ 22 సంవత్సరాలు ఇది జరిగింది. మరి 3 సంవత్సరాలు బీఆర్ఎస్ అయింది. దాని రజతోత్సవ సభ ఎట్లా అంటారు అనేది తెలియదు నాకు ముందు. ఫస్ట్ అది మనం ఆలోచించాల్సిన విషయం. మరి అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ ఇప్పుడు అనేది తెలియాలి. ఈరోజు రజతోత్సవ సభ అయితే టీఆర్ఎస్ అని చెప్పాలి. మరి వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పుకుంటూనే బీఆర్ఎస్ బుట్టి ఎన్ని రోజులు అవుతుంది మీకు తెలిసిన విషయమే. బీఆర్ఎస్ బుట్టి ఎన్ని రోజులు అవుతుందో ప్రజలందరూ తెలుసు, అన్ని తెలుసు. మరి అది రజతోత్సవ సభ ఎట్లయిందో తెలియదు. టీఆర్ఎస్ అని పెట్టి దాని రజతోత్సవ సభ అంటే అందరూ దాన్ని స్వాగతించేవాళ్ళు. ఒకటి. రెండో విషయం, సభని ఏర్పాటు చేసుకున్నారు, అందరితో జనాభాని తీసుకొని మంచిగా చేసుకున్నారని మేము అనుకుంటున్నాము. మూడో విషయం ఏంటిదంటే, ఇక్కడ 2 విషయాల గురించి ఆ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఒకటేమో ఉన్న నాయకులను పొడగొట్టుకోకుండా ఆ నాయకత్వంలో మనకి ఇంకా బలం ఉందని చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేసిరు. రెండో ప్రయత్నం ఏంటంటే, నెక్స్ట్ మీకు కేటీఆర్ఏ నాయకుడు, మీ కేటీఆర్తోనే మీ టచ్లో ఉండాలి, హరీష్ రావు ఇంకెవరు లేరు, ఈ కేటీఆర్తోనే మీ టచ్లో ఉండాలి, నేను కూడా నడవలేను, నేను ఆల్రెడీ కట్టబట్టుకొని నడుస్తున్నా కుంటున్నాను చెప్పుకొని చెప్పిండు. నేను నడవలేని పరిస్థితులు ఉన్నా, ఇది కుంటే పార్టీగా మారింది కాబట్టి రేపటి నాయకుడు మీరు కేటీఆర్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా నాకు అనిపించింది. ఇంకో మాట మీరు ఇప్పుడు అడుగుతా ఉన్నారు, నిన్న మాట్లాడినప్పుడు కేసీఆర్ నాకు కూడా చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక తెలివిగలవాడు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళినవాడు, 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అనేది సిగ్గుచేటు. నిజంగా ఎందుకంటే ఆయనకే సిగ్గుచేటది. ప్రజలందరికీ తెలుసు, ఆయనే నరేంద్ర మోడీ గారిని పిలిపించి పెద్ద ఎత్తున మెట్రో రూపకల్పన కోసం ఏర్పాటు చేసిండ్రని వాళ్ళ కొడుకు ఆయన కలిసి నరేంద్ర మోడీ గారిని బాగా స్వాగతించి ఆయన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మెట్రో రైలుని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కాకతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి అతని చేతుల మీద ప్రారంభించడం జరిగింది. సో అనేక విషయాలు ఇక్కడ తీసుకుంటూ పోతుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు మనకు రైతు వేదికల నుంచి మొదలుపెట్టుకుంటే, గ్రామజ్యోతిని మొదలుపెట్టుకుంటే, ప్రధానమంత్రి సడక్ యోజన కింద మొదలుపెట్టుకుంటే ఏ పథకం తీసుకున్నా లాస్ట్ కేసీఆర్ కిట్ అనే దాంట్లో కూడా కేంద్రం యొక్క వాటా ఉంది. అది లేదని చెప్పడం అని ఏ చర్చకైనా రమ్మని చెప్పి గతంలో కేటీఆర్ గారిని ఈటల రాజేందర్ గారు సవాల్ చేసి రమ్మని చెప్పి ఇంతవరకు సవాల్కి రాలేదు. మా యొక్క అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సవాల్ చేసారు, ఇంతవరకు రాలేదు. నిన్న మా రఘునందర్ గారు కూడా సవాల్ చేసారు, ఇంతవరకు రాలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ఫామ్ హౌస్ నిడిచిపెట్టేసి ఫస్ట్ చర్చకు రండి. 9,50,000 కోట్లు ఆ 10 సంవత్సరాలు వారు పరిపాలించినప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ మేము పుస్తక రూపంలో కూడా ప్రచురించినాం. మా కిషన్ రెడ్డి గారు 9,50,000 కోట్లు మేము ఇవ్వడం జరిగిందని చెప్పి ప్రచురించడం జరిగింది. మీకు 2,50,000 బెడ్రూమ్లు కట్టమని, డబుల్ బెడ్రూమ్లు కట్టమని మేము ఇస్తే జిహెచ్ఎంసీ పరిధిలో మీరు కనీసం 30,000 డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టలేని పరిస్థితి మీది. మీరు మాకు చెప్తా ఉన్నారా? ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద మీరు ఏదో బట్టగాల్చే ప్రయత్నం చేయాలనుకుంటే ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టే. కేసీఆర్ గారు ఏదో పెద్ద వ్యక్తిని మాట్లాడినా కదా, పెద్దోని తిట్టేయంగానే నేను ఇంకా పెద్దగా అయిపోతాను అనుకో. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్థాపించారండి? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్థాపించారు? దేశమంతా ఎదుగుతాం, నేనే ప్రధానమంత్రి అవుతున్నా, అబ్ దేఖో అబ్ కీ బార్ కేసీఆర్ సర్కార్ అనుకుంటా పోయిర్రు. ఏం జరిగింది? గుండు 0 అయింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, ఒక్క దాంట్లో మీరు పోటీ చేయలేదు. మళ్ళీ మొన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది, దాంట్లో కనీసం ఓటు వేయొద్దని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి దాంట్లో ఓటు వేసే హక్కు అందరికీ ఉంటుంది. అసలు ఓటు వేయద్దని ఒక విప్ జారీ చేస్తారండి ఎక్కడ చూసిరా మీరు? వాళ్ళ పరిపాలన అట్లుంది. ఓటు వేయద్దని విప్ జారీ చేశారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, అవును నిలబెట్టుకునేదండి, ఒక నాయకుడు నిలబెట్టుకుని నీకున్న ఓట్లు వేయించుకున్నారు. మేము ఎట్లా చేసినప్పుడు అది ఓటు వేయద్దని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు ఓటు హక్కు అందరికీ ఇచ్చిండు. నీకు స్వతంత్రం ఉంది, మీ
నాయకులు ఓటు ఎక్కడ బీజేపీకి వేసారని భయపడి నువ్వు ఓటు విప్పు జారీ చేయించుకున్నావు అంటే ఎంత దరిద్రంగా ఉందో పరిస్థితి అర్థం. వాళ్ళు రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, తెలంగాణ రాష్ట్రం అష్టవిష్టం అవుతా ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తా నేనే సీఎం అయితే రాష్ట్రాన్ని చక్కబెడతా అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతుంది. నిజంగా అది సాధ్యమవుతుందా అన్నట్టు ఏం చెప్తారు? దేనికోసము మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారు అంటే యువకులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడమ్మా. 2018 ఎన్నికలు జరిగినప్పుడు నెక్స్ట్ మొత్తం మీకు నిరుద్యోగ వృత్తి అన్నాడు. నిరుద్యోగ వృత్తి అని చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలించిండు. అది ఇయ్యనందుకు అధికారంలోకి వస్తుందా? లేకపోతే దళితులకు భూములు 3 ఎకరాల భూములు ఇస్తా అని చెప్పి ఇయ్యనందుకు మళ్ళీ అధికారంలోకి వస్తుందా? లేకపోతే దళిత బంధు ప్రవేశపెట్టి ఒక నియోజకవర్గం మన హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టి అన్ని నియోజకవర్గాలు ఇస్తా అని చెప్పేసి 100 మందికి ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో మసిపూసి మార్కెట్ చేసినందుకు మళ్ళీ అధికారంలోకి వస్తుందా? లేకపోతే బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి నువ్వు 20,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినందుకు వస్తుంది అనుకున్నావు అధికారులకి. ఎంబీసీ అనేది ఒకటి ఏర్పాటు చేయించి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ని ఏర్పాటు చేయించేసి నువ్వు వాళ్ళకి 1000 కోట్లు ఇచ్చి తదనంతరం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు అందుకోసం అధికారంలోకి వస్తుందా? లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవులు గతంలో 2014లో నువ్వు బీసీలకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవులు 22 పదవులు 22 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినావు. తర్వాత నీకు అధికారము ఎక్కువైపోయి అహంకారం ఎక్కువైపోయి తర్వాత బీసీలకు 19 సీట్లే ఇచ్చినావు, అందుకు అధికారంలోకి వస్తావా? అసలు ఏం చేసినావని నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలని పూర్తిగా కుంగదొక్కేసినావు. నిన్న జరిగిన సభలో కనీసం ఒక్క బీసీ నాయకుడి పేరు స్మరించినావా? ఒక ఎస్సీ నాయకుడి పేరు స్మరించినావా? ఒక ఎస్టీ నాయకుడి పేరు స్మరించినావా? ఎంతసేపటి నేను అంటున్నావు. ఇంకా అదే అహంకారం ఏమంటుండంటే మీరు గమనించండి, ప్రజలు మీరు తప్పు చేసిండ్రు అందుకే మీకు తెలవాలని చెప్పేసి నేను ఆపిన 2 సంవత్సరాల వరకు, అందుకే నేను మాట్లాడలేదు, అందుకే నేను అసెంబ్లీకి రాలేదు. ఇంకా అహంకార ధోరణి కేసీఆర్ గారిది మారలేదు. గమనించాల్సిన విషయం ప్రజలు కూడా మీకు చెప్తా ఉన్నాను. కేసీఆర్ ఏమంటుండంటే మీరు తప్పు చేయడం వల్ల రేవంత్ రెడ్డి వచ్చిండు అంటుంది తప్ప తను తప్పు చేసిన దానికి రేవంత్ రెడ్డి వచ్చిండని అనట్లేడు. ఎంతసేపు ప్రజలను ఏమని చెప్తున్నాడు, మీరు తప్పు చేసి ఆయన ఎన్నుకున్నారు కాబట్టి మీరు మళ్ళీ నన్ను ఎన్నుకునే రోజు వస్తుంది, మళ్ళీ మనం అదే బాధలు పడాలి. ఈరోజు కేసీఆర్ గారు ఒకటి చెప్పాలి, 7 లక్షల కోట్లు అప్పు చేసినని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నువ్వు చేసినావా చేయలేదా? నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసినావు అంటే అర్థమైంది నువ్వు మళ్ళీ అధికారులకు వచ్చినా కూడా నువ్వు కూడా అప్పుల నుంచి కంటిన్యూ అవ్వాల్సిందే తప్ప 7 లక్షల కోట్లు అయితే మాఫీ కావు కదా. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి నీళ్ళు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో వచ్చి వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మళ్ళీ లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ లక్షల కోట్ల ఆర్థిక భారాన్ని ప్రజల మీద వేయడానికి వస్తున్నటువంటి కంకణం కట్టుకునే ప్రయత్నం చేసి మనని ఏదో మెస్మరైజ్ చేద్దాం అనుకుంటున్నారు. 100% ఈ రాష్ట్రంలో రేపు రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్. భారతీయ జనతా పార్టీ తప్పకుండా కాషాయ జెండా ఈ రాష్ట్రంలో ఎగురవేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ హైడ్రా మీద కానీ మూసీ మీద కానీ అనేక ఇల్లులు కూలగొడుతుంటే ఎప్పటికప్పుడు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు అక్కడ వెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రజల పక్షాన ఉంటా ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకి సోషల్ ఇంజనీరింగ్ జరగాలంటే కేంద్రంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి 61% క్యాబినెట్లో స్థానం కలిగించారో అట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ జరగాలంటే 100% భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజల్లో వచ్చింది. గతంలో బీఆర్ఎస్కి ఇచ్చినాం, ఆనాటి టీఆర్ఎస్కి ఇచ్చినాం, మొన్నటి బీఆర్ఎస్కి ఇచ్చినాం, మళ్ళీ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్కి ఇచ్చినాం. ఇక ఈ పరిపాలన ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది భారతీయ జనతా పార్టీకి ఇస్తే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పథకాలు వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తారు. సబ్సిడీల కింద ప్రజలు బతకడానికి కానీ యువకులు బతకడానికి కానీ స్కీములు ఏర్పాటు చేస్తారు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, అన్ని రంగాల్లో డెవలప్ చేస్తారు అని చెప్పేసి ప్రజల్లో ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏర్పాటు చేస్తే ఇంతవరకు ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక వ్యక్తికి 10 లక్షల ఆరోగ్య బీమా కింద ఆయుష్మాన్ భారత్ కార్డు అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ కార్డుని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటిది, కింద ఉన్నటువంటి వర్గాలు డెవలప్ అవ్వద్దు. ఆ కార్డు ఈ యొక్క రాష్ట్రంలో అమలు చేసి పోయేదేంది, కేంద్రం ఇస్తున్న కార్డుని ఇక్కడ అమలు చేసే ఒక పేరు మోడీకి వస్తున్న ఉద్దేశంతో ఇన్ని కోట్ల మందికి అది అమలు కాకుండా పథకాన్ని ఆపుతారంటే ఎంత దౌర్భాగ్యం. ఒకసారి ఆలోచించండి. వీళ్ళకి డెవలప్మెంట్ మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉండండి. నిజంగా డెవలప్మెంట్ చిత్తశుద్ధి ఉంటుంటే ఆరోగ్యం వైద్యం ఇది 2 కావాల్సిందే. పోలీస్ వ్యవస్థ ఎట్లుందో అందరూ చూస్తూ ఉన్నారు. ఆరోగ్యం వైద్యం కావాలి. ఆరోగ్యం విషయంలో ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఎంతో ముఖ్యమైనది తెలుసా అండి. అలాంటి కార్డు విషయంలో ఈరోజు కార్డుని అమలు చేయకుండా గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. అంటే ఎంతసేపటికి ఒక చిత్తశుద్ధి లేకుండా వీళ్ళు ఓట్లు వేయించుకునే ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ప్రజలు అది క్లియర్గా గమనిస్తూ ఉన్నారు. రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.